గౌతమ్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గౌతమ్ గారు నమస్తే అండి. అట్లాగే టీడీపీ మహిళా నేత రమ్య పరుచూరి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమ్య గారు నమస్తే. ఇటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి సుజాత గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా గౌతమ్ గారు విశ్లేషణ తీసుకుందాం. గౌతమ్ గారు ఏం చెప్తారు? ఆర్జీవి వర్మ ఏంటి కర్మ అంటున్నారు, చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. అంటే ఏదో చేయబోయి అంటే ఏదో జరిగినట్టుగా ఎవరి మెప్పు కోసమో ఇష్టానుసారంగా కూడా సోషల్ మీడియా వేదికగా పూర్తిగా అసత్య ప్రచారాలు కావచ్చు, లేదంటే ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసి ఇప్పుడు తప్పించుకొని తిరగడం దేనికి గౌతమ్ గారు? ఖచ్చితంగానండి, మీరు అన్నట్టుగా వర్మ నీకేంటి కర్మ అన్నట్టుగానే ఉంది ఆయన పరిస్థితి. ఎందుకంటే మనకి అధికారం ఉన్నప్పుడు, లేదు అధికారంలో ఉన్న వ్యక్తులు మన వెనక్కున్నారు, మనకి ఏమీ కాదు అని అనుకున్నప్పుడు విశృంఖలంగా మార్ఫింగ్ ఫోటోలు అన్నిటినీ ఎక్స్ లో అది ట్విట్టర్ లో పోస్ట్ చేసి ఈ రోజున ఇరుక్కుపోయే పరిస్థితి వచ్చింది ఆయనకి. యాక్చువల్ గా మార్ఫింగ్ ఫోటోలు ఆ ఒక్కటే చేశాడా అని అనుకోవటం కంటే కూడా నిన్న ఎక్స్ లో పోస్ట్ చేసిన మోహన్ లాల్ తోటి కోయంబత్తూరులో షూటింగ్ లో ఉన్నాననే ఫోటో కూడా మార్ఫింగ్ అయ్యుండొచ్చు, దానికి చెప్పేది ఏమీ లేదు. ఎందుకంటే ప్రస్తుతం మోహన్ లాల్ షూటింగ్ జరుగుతుంది, L2 అనుకుంటాను, లూసిఫర్ 2 ఏదో చేస్తున్నట్టున్నారు. యాక్చువల్ గా అది మరి షూటింగ్ నవంబర్ 1వ తారీఖున ర్యాప్ అయిపోయినట్టుగా ఆ యూనిట్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. తర్వాత తదుపరి దాని కొంత షూటింగ్ సౌదీలో చేయాలన్నట్టుగా గుర్తు. అసలు ఇక్కడే ఉన్నాడా, సౌదీ వెళ్ళిపోయాడా? వాళ్ళు ఒకవేళ ఆ ఫోటో నిజమైతే ఈయనేంటి సౌదీ పారిపోయాడా అనే అనుమానాలు కూడా వస్తుంటాయి. కాకపోతే సెల్ ఫోన్ సిగ్నల్ నిన్నటి వరకు ఎక్కడుంది, ఈ ఆధారాల ప్రకారంగా ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నాడు అన్నట్టుగా పోలీసులే ఏం ధృవీకరించకపోయినప్పటికీ కొంత సమాచారం. గజకర్ణ గోకర్ణ విద్యలు ఆర్జీవీకి సంబంధించినవి ఎవరికి తెలియదు చెప్పండి? నేను ఎక్కడ ఉన్నాను, దుబాయ్ లో ఉన్నాను, నేను కేరళలో ఉన్నాను, ఎవరు నమ్ముతారు చెప్పండి? అవి ఎప్పటివో ఫోటోలు, అవి ఎప్పటివో ఫోటోలు. ఎందుకంటే ఏ షూటింగ్ జరుగుతుంది, ఈయన కోయంబత్తూరులో ఏం షూటింగ్ చేస్తున్నారు, ఈయన అక్కడికి అసలు ఎందుకు వెళ్ళాడు, వెళ్ళి ఆ ఫోటోని ఎందుకు పోస్ట్ చేయాల్సి వచ్చింది అనే దాని మీద కూడా అనుమానాలు ఉంటాయి. ఎందుకంటే ఈయన మార్ఫింగ్ లో పెద్ద కింగు. అసలు ఈయన మీద మొన్న మరి ఒంగోలులో పోలీస్ కేసు అయ్యిందే ఈ మార్ఫింగ్ ఫోటోలు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు వీళ్ళ తలకాయలు తీసుకెళ్లి స్త్రీల బాడీకి అతికిచ్చి హూ ఆర్ దే అని ఒక ట్యాగ్ లైన్ కూడా ఒకటి పెట్టి రిలీజ్ చేసినందుకు కదా ఈ రోజు కేసు అయింది. వర్మ ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలు ముందు కూడా చేశాడు. ఏదో ఎక్కడో తయారైన GST అనే సినిమా అనుకుంటాను, ఒక పవన్ స్టార్ ని పెట్టి సినిమా తీసిన దాంట్లో ఈయనే సినిమా తీసినట్టుగా ఇండియాలో దానికి ప్రచారం చేయటం కోసం ఈయన ఒక చెయ్యి అడ్డం పెట్టి ఆ మర్మాంగాలు కనిపించకుండా ఉండేటట్టుగా ఏదో ఒక ఫోటోని మార్ఫింగ్ చేశారు. దాని మీద కూడా విచారణ జరిగినప్పుడు అప్పుడు పోలీసు విచారణకి వర్మ హాజరయ్యాడు. అయితే ఆయన ల్యాప్టాప్లు కానీ, నేను విర్చువల్ గా ఈ షూటింగ్ పూర్తి చేశానంటే ఆయన ల్యాప్టాప్లు అన్నీ కూడా వెతికినప్పుడు అసలు ఆ సినిమా ఆయన తీయలేదు, ఎవరో తీస్తే దాని ప్రచారం కోసం ఇక్కడ ఇండియాలో వర్మని వాడుకున్నారు అనే ఒక అంశం తెలిసిన తర్వాత పోలీసులు ఆ కేసుని పక్కకు పెట్టేయటం జరిగింది. మార్ఫింగ్ ఫోటోల కింగ్ అయిన మరి రామ్ గోపాల్ వర్మ ఒక పోస్ట్ ఇప్పుడు మళ్ళీ ఒకటి పెట్టాడంటే అది ఎంతవరకు నమ్మటానికి నమ్మశక్యంగా ఉంటుంది చెప్పండి? కాకపోతే ఇప్పుడు వర్మలో అయితే ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారు అనే భయం పట్టుకుంది. ఎందుకు పట్టుకుంది? దానికి కూడా ప్రత్యేకమైన కారణం ఉంది. ఈ స్కిల్ స్కామ్ ఆరోపణ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళాడు ఈయన. వెళ్ళి బ్యాక్ డ్రాప్ లో సెంట్రల్ జైలు వచ్చేటట్టుగా నుంచొని ఒక సెల్ఫీ దిగి హీఈస్ ఇన్ సైడ్, ఐ ఆమ్ అవుట్ సైడ్ అన్నాడు. ఇప్పుడు ఆ ఇన్సైడ్ ఉన్న వ్యక్తులు అవుట్ సైడ్కి వచ్చారు రైట్ రాయల్ గా. ఇప్పుడు ఈయన లోపలికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఈయన విచారణకు హాజరైనా కూడా అరెస్టు చేస్తారు అని ఎందుకు అనుకుంటున్నాడు అని అంటే అందులో కొంత నిజం ఉంది కాబట్టి. ఆ మార్ఫింగ్ ఫోటోలు నేను చేయలేదని బొక్కాయించాడంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. లేదు నేనే చేశానని కన్విక్ట్ అయ్యాడంటే అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈయన విచారణకు హాజరైన తర్వాత కూడా ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు అనేది వాళ్ళ లాయర్లే చెప్తూ ఉన్న దానికి గాను ఈయన భయపడి పారిపోతూ ఉన్నాడు. యాక్చువల్ గా రామ్ గోపాల్ వర్మకు భయం లేదు, అసలు అండర్ వరల్డ్ కింగుల మీదే, పెద్ద పెద్ద డాన్ల మీదే సినిమా తీశాడు అని అంటే దానికి భయం ఎందుకు? వాళ్ళని కీర్తిస్తాను, లేకపోతే వాళ్ళని హీరోలుగా చూపిస్తా కదా సినిమాలు తీసింది. కానీ వ్యవస్థలు అలా ఉండవు.